2025లో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సైనిక శక్తి పోలిక అనేది దక్షిణాసియా రాజకీయ డైనమిక్స్ మరియు భౌగోళిక భద్రతపై ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ రెండు దేశాలు అణ్వాయుధ సామర్థ్యం కలిగిన దేశాలు మరియు కశ్మీర్ వివాదం, సరిహద్దు ఉగ్రవాదం వంటి సమస్యలతో చారిత్రకంగా ఉద్రిక్త సంబంధాల్ని కలిగి ఉన్నాయి. ఈ సందర్భంలో ఏప్రిల్ 22, 2025న జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల్ని మరింత పెంచింది. ఈ దాడిలో 25 మంది భారతీయ పర్యాటకులు మరియు ఒక నేపాలీ పౌరుడు మరణించారు. దీనిని భారతదేశం పాకిస్తాన్కి ఆపాదించింది. ఈ నేపథ్యంలో గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 ఆధారంగా భారతదేశం మరియు పాకిస్తాన్ సైనిక శక్తుల్ని పోల్చడం ద్వారా ఈ వీడియోలో తెలుసుకుందాం. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ GFP 2025 ప్రకారం భారతదేశం ప్రపంచంలో 4వ అత్యంత శక్తివంతమైన సైనిక శక్తిగా ర్యాంకు పొందింది. దాని పవర్ ఇండెక్స్ స్కోరు 0.1184. దీనికి విరుద్ధంగా పాకిస్తాన్ 12వ స్థానంలో ఉంది. దాని పవర్ ఇండెక్స్ స్కోరు 0.2513. GFP 145 దేశాల సైనిక సామర్థ్యాల్ని జనాభా, ఆర్థిక శక్తి, సైనిక సిబ్బంది, ఆయుధాలు, లాజిస్టిక్స్, భౌగోళిక లక్షణాలు మరియు ఇతర 60 కంటే ఎక్కువ అంశాల ఆధారంగా విశ్లేషిస్తుంది. ఈ ర్యాంకింగ్ భారతదేశం సైనిక శక్తిలో స్పష్టమైన ఆధిక్యతను చూపిస్తుంది. జనాభా సైనిక శక్తి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. 2025లో భారతదేశ జనాభా సుమారు 1.43 బిలియన్లు, పాకిస్తాన్ జనాభా 245 మిలియన్లు. ఈ భారీ జనాభా వ్యత్యాసం భారతదేశానికి సైనిక, మానవ వనరులలో గణనీయమైన ప్రయోజనాన్ని ఇస్తుంది. సైనిక వయస్సు వార్షికంగా చేరుకునేవారు భారతదేశంలో 23.95 మిలియన్ల మంది ర్యాంక్ 1, పాకిస్తాన్లో 4.79 మిలియన్ల మంది ర్యాంక్ 3 సైనిక సేవకు అర్హత పొందుతారు. ఇది భారతదేశానికి 19.16 మిలియన్ల మంది అదనపు మానవ శక్తిని అందిస్తుంది. ఉపయోగపడే మానవ శక్తి భారతదేశం 662.29 మిలియన్ల మందితో రెండో ర్యాంకులో, పాకిస్తాన్ 108.51 మిలియన్ల మందితో ఏడో ర్యాంకులో ఉంది. సేవకు అర్హమైన వ్యక్తులు భారతదేశం 522.78 మిలియన్ల మందితో రెండో ర్యాంకులో, పాకిస్తాన్ 85.80 మిలియన్ల మందితో ఏడో ర్యాంకులో ఉంది. ఈ సంఖ్యలు భారతదేశం యొక్క భారీ మానవ వనరుల సామర్థ్యాన్ని సూచిస్తాయి. ఇది యుద్ధ సమయంలో సైనిక సమీకరణకు అత్యంత కీలకం. సక్రియ సైనిక సిబ్బంది భారతదేశం 1.46 మిలియన్ల సక్రియ సైనిక సిబ్బందితో రెండో ర్యాంకులో ఉంది. పాకిస్తాన్ 6,54,000 మందితో ఆరో ర్యాంకులో ఉంది. భారతదేశం 8,15,50 మంది అదనపు సైనికుల్ని కలిగి ఉంది. రిజర్వ్ సిబ్బంది భారతదేశం 1.15 మిలియన్ల రిజర్వ్ సిబ్బందితో ఏడో ర్యాంకులో, పాకిస్తాన్ 5,50,000 మందితో 13వ ర్యాంకులో ఉంది. పారామిలిటరీ బలగాలు భారతదేశం 2.52 మిలియన్ల పారామిలిటరీ సిబ్బందితో రెండో ర్యాంకులో, పాకిస్తాన్ 5 లక్షల మందితో ఆరో ర్యాంకులో ఉంది. భారతదేశం యొక్క సైనిక సిబ్బంది సంఖ్య పాకిస్తాన్ కంటే 2 రెట్లు ఎక్కువ. ఇది దీర్ఘకాల యుద్ధంలో ఆధిపత్యాన్ని సూచిస్తుంది. సైనిక బడ్జెట్ ఒక దేశం యొక్క రక్షణ సామర్థ్యాన్ని నిర్ణయించే కీలక అంశం. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం రక్షణ బడ్జెట్ సుమారు 79 బిలియన్లు, అంటే 6.8 లక్షల కోట్లు. ఇది మునుపటి సంవత్సరం కంటే 9.5% పెరిగింది. పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ సుమారు 7.6 బిలియన్లు. ఇది భారతదేశ బడ్జెట్లో దాదాపు 10వ వంతు మాత్రమే. ఈ బడ్జెట్ వ్యత్యాసం భారతదేశానికి ఆధునిక ఆయుధాల సముపార్జన, సాంకేతిక ఆవిష్కరణలు మరియు నిర్వహణలో గణనీయమైన ప్రయోజనాన్ని ఇస్తుంది. ఆయుధ సామర్థ్యాలు ట్యాంకులు భారతదేశం 4,200 ట్యాంకులు కలిగి ఉంది. వీటిలో T-90 భీష్మ, అర్జున్ వంటి ఆధునిక ట్యాంకులున్నాయి. పాకిస్తాన్ 2,627 ట్యాంకుల్ని కలిగి ఉంది. ఇది భారతదేశం కంటే 1,574 తక్కువ. ఆర్ముడు వాహనాలు భారతదేశం 1,48,594 ఆర్ముడు వాహనాలతో ముందంజలో ఉంది. పాకిస్తాన్కు దాదాపు 3 రెట్లు తక్కువ వాహనాలున్నాయి. సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ పాకిస్తాన్ 662 ఆర్టిలరీ యూనిట్లతో ఆధిక్యతలో ఉంది. భారతదేశానికి 100 యూనిట్లున్నాయి. మొబైల్ రాకెట్ ప్రొజెక్టర్లు పాకిస్తాన్ 600 ప్రొజెక్టర్స్తో ఆధిక్యతలో ఉంది. భారతదేశానికి 264 ఉన్నాయి. వైమానిక బలగాలు మొత్తం వైమానిక శక్తి భారతదేశం 2,229 విమానాలతో 4వ ర్యాంకులో, పాకిస్తాన్ 1,399 విమానాలతో 12వ ర్యాంకులో ఉంది. ఫైటర్ జెట్లు భారతదేశం 513 ఫైటర్ జెట్లను కలిగి ఉంది. రఫేల్, సుఖోయ్ Su-30, తేజస్. పాకిస్తాన్ 328 జట్లను కలిగి ఉంది. JF-17, F-16. హెలికాప్టర్లు భారతదేశం 899 హెలికాప్టర్లతో ఆధిక్యతలో ఉంది. పాకిస్తాన్కు 373 ఉన్నాయి. ఏరియల్ ట్యాంకర్లు భారతదేశం 6 ట్యాంకర్లని, పాకిస్తాన్ 4 ట్యాంకర్స్ని కలిగి ఉంది. నావికా బలగాలు మొత్తం నావికా శక్తి భారతదేశం 293 నౌకలతో 6వ ర్యాంకులో ఉంది. ఇందులో INS విక్రమాదిత్య, INS విక్రాంత్ వంటి 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు,
13 డెస్ట్రాయర్లు, 18 సబ్మెరైన్లు ఉన్నాయి. పాకిస్తాన్ 121 నౌకలతో పరిమిత శక్తిని కలిగుంది. ఇందులో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు లేవు. 8 సబ్మెరైన్లు ఉన్నాయి. నావికా వ్యూహం. భారతదేశం బ్లూ వాటర్ నేవీగా ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహించగలదు. పాకిస్తాన్ గ్రీన్ వాటర్ నేవీగా తీర రక్షణకు పరిమితమై ఉంది. అణ్వాయుధ సామర్థ్యం. 2 దేశాలు అణ్వాయుధ సామర్థ్యం కలిగున్నాయి. ఇది వాటి రక్షణ వ్యూహంలో కీలక భాగం. 2025 స్టేటస్ ఆఫ్ వరల్డ్ న్యూక్లియర్ ఫోర్సెస్ రిపోర్టు ప్రకారం భారతదేశం 180 అణ్వాయుధాల్ని, పాకిస్తాన్ 170 అణ్వాయుధాల్ని కలిగుంది. భారతదేశం అగ్ని 5 5200 కిలోమీటర్ల రేంజ్, అగ్ని 6 నౌకా ఆధారిత బాలిస్టిక్ మిసైల్స్ మరియు ఐఎన్ఎస్ అరిహంత్ వంటి అణు సబ్మెరైన్లతో న్యూక్లియర్ ట్రయాడ్ సామర్థ్యం కలిగుంది. భారతదేశం నో ఫస్ట్ యూజ్ విధానాన్ని అనుసరిస్తుంది. పాకిస్తాన్ షాహీన్ 2, బాబర్ మిసైల్స్ మరియు టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్తో ఫుల్ స్పెక్ట్రమ్ డిటరెన్స్ విధానాన్ని అనుసరిస్తుంది. పాకిస్తాన్ భారతదేశం యొక్క కోల్డ్ స్టార్ట్ డాక్ట్రిన్ను ఎదుర్కొనేందుకు షార్ట్ రేంజ్ అణ్వాయుధాల్ని అభివృద్ధి చేసింది. భారతదేశం రక్షణ రంగంలో స్వదేశీ అభివృద్ధికి గణనీయమైన పెట్టుబడులు పెడుతోంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO మరియు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL వంటి సంస్థలు తేజస్, అర్జున్, బ్రహ్మోస్ మిసైల్స్ వంటి ఆధునిక ఆయుధాల్ని అభివృద్ధి చేస్తున్నాయి. భారతదేశం అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇస్రాయెల్ వంటి దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా అత్యాధునిక సాంకేతికతను పొందుతోంది. పాకిస్తాన్ ప్రధానంగా చైనా మద్దతుపై ఆధారపడుతుంది. JF-17 థండర్ ఫైటర్ జెట్లు, హైడర్ ట్యాంకులు మరియు షాహీన్ మిసైల్స్ వంటి ఆయుధాల్ని సమకూర్చుకుంది. అయితే పాకిస్తాన్ యొక్క సాంకేతిక ఆధునీకరణ భారతదేశం కంటే పరిమితమైంది. లాజిస్టిక్స్ మరియు భౌగోళిక ప్రయోజనాలు. తీర ప్రాంతం. భారతదేశం 7000 కిలోమీటర్ల తీర ప్రాంతంతో ర్యాంక్ 90, బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగి. పాకిస్తాన్ 1046 కిలోమీటర్లు తీర ప్రాంతంతో ర్యాంక్ 43, అరేబియా సముద్రంలో పరిమిత శక్తిని కలిగి. నీటి మార్గాలు. భారతదేశం 14500 కిలోమీటర్ల నీటి మార్గాలతో 10వ ర్యాంకులో ఉంది. పాకిస్తాన్కు నావిగేబుల్ నీటి మార్గాలు లేవు. భారతదేశం యొక్క భౌగోళిక విస్తీర్ణం మరియు వ్యూహాత్మక స్థానం దానికి లాజిస్టికల్ ఆధిపత్యాన్ని ఇస్తుంది. 2025లో భారతదేశం మరియు పాకిస్తాన్ సైనిక శక్తి పోలికలో భారతదేశం స్పష్టమైన ఆధిక్యతను కలిగి. భారతదేశం యొక్క భారీ జనాభా, సైనిక సిబ్బంది, ఆధునిక ఆయుధాలు, బలమైన రక్షణ బడ్జెట్ మరియు అంతర్జాతీయ సహకారం దాన్ని దక్షిణాసియాలో అగ్రగామిగా నిలిపాయి. పాకిస్తాన్ చైనా మద్దతుతో గణనీయమైన సైనిక సామర్థ్యాన్ని కలిగున్నప్పటికీ దీర్ఘకాల యుద్ధంలో భారతదేశం యొక్క వనరులు మరియు వ్యూహాత్మక లోతును ఎదుర్కోవడం కష్టం. అణ్వాయుధ సామర్థ్యం 2 దేశాల మధ్య సంపూర్ణ యుద్ధాన్ని నిరోధిస్తుంది. కానీ సాంప్రదాయ యుద్ధంలో భారతదేశం ఆధిపత్యం స్పష్టం. ఏప్రిల్ 2025లో పహల్గామ్ దాడి తర్వాత ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ ఐక్యరాజ్యసమితి మరియు అంతర్జాతీయ సమాజం శాంతియుత పరిష్కారం కోసం ప్రయత్నిస్తోంది. ఈ పోలిక భారతదేశం యొక్క సైనిక ఆధిపత్యాన్ని హైలైట్ చేస్తుంది. అయితే శాంతి మరియు దౌత్యం ఈ ఉద్రిక్తతల్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.